అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు సాధారణంగా ఇంట్లో దొరికే సామాన్లతోనే స్పాంజ్ కేక్ కుక్కర్లో ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ఈ కేక్ తయారీ కోసం కావలసిన పదార్థాలు: మైదా పిండి 200 గ్రాములు, పంచదార 200 గ్రాములు, మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా 200 ml, గుడ్లు 3, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, యాలక్కాయలు 4, సాల్ట్ 1 కిలోగ్రామ్ కుక్కర్లో వేయడానికి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా కుక్కర్ తీసుకోవాలి, అందులో గ్యాస్ కట్ తీసేయాలి, అలాగే విజిల్ కూడా తీసేయాలి. ఈ రెండు తీసేసి కుక్కర్ని రెడీ పెట్టుకోవాలి. ఏ కుక్కర్ అయినా తీసుకోవచ్చు, అల్యూమినియం కానీ నాన్ స్టిక్ కానీ. ఇప్పుడు ఆ కుక్కర్లో 1 kg సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కింద మనం ప్లాట్ఫామ్ లాగా తయారు చేస్తాము. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ లోపుగా కేక్ తయారు చేసుకొని గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె పోసి మొత్తం పోయాలి. ఇది కేక్ ఈజీగా ఊడి రావడానికి ఈ విధంగా మనం చేస్తాము. నూనె రాసిన తర్వాత దాని మీద కొద్దిగా మైదా పిండి చల్లుకొని ఈ టిన్ అంతా వ్యాపించేలాగా చేసుకోవాలి. ఇలా చేసి ఈ టిన్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ముందుగా యాలక్కాయలు వేయాలి, అలాగే పంచదార వేయాలి. పంచదార మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. చక్కగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి. అది పౌడర్ లాగా గ్రైండ్ అయిన తర్వాత అందులో మైదా పిండి వేయాలి, అలాగే అందులో గుడ్లని గిలకొట్టి వేసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ చేత్తో కూడా మనం మిక్స్ చేయొచ్చు, కానీ చేత్తో చేసే కంటే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తే చక్కగా కలుస్తాయి. ఆ తర్వాత అందులో నూనె పోసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే వేయాలి. మీకు నచ్చిన ఏదైనా పోసుకోవచ్చు. అందులో బేకింగ్ పౌడర్ వేయాలి. వీటన్నిటిని వేసి మూత పెట్టి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చక్కటి పిండి రెడీ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా తయారైన పిండిని ముందుగా మనం నూనె రాసి పెట్టుకున్న ఒక కేక్ టిన్లో వేసుకోవాలి. ఇలా మడతలు మడతలుగా ఈ పిండి పడాలి. అలా అయితే మీరు చక్కగా కలిపినట్టు అర్థం. దీన్ని ఒకసారి ఈ విధంగా మెదిపి సెట్ చేసి ఆ తర్వాత కుక్కర్లో ఉన్న ఉప్పు మీద పెట్టాలి. ఇప్పుడు గ్యాస్ కట్ అలాగే విజిల్ తీసేసిన కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టి 30 నుండి 40 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక అరగంట అయిన తర్వాత మనం మూత తీసి ఫోర్క్తో పెట్టి చూడాలి. పిండి ఏమీ అంటుకోలేదు అంటే కేక్ చక్కగా ఉడికిపోయినట్టు. పొయ్యి మీద నుండి దించి 10 నిమిషాలు చల్లారబెట్టుకొని ఈ కేక్ గిన్నెని బయటకు తీయాలి. దీన్ని బయటకు తీసి సూదుగా ఉన్న గరిట వెనక భాగంతో ఒకసారి చుట్టూరు కదిపి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తిరిగేసి బోర్లించినట్లయితే ప్లేట్లోకి చక్కగా వస్తుంది. దీన్ని మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవచ్చు. అంతే, ఎంత రుచిగా ఉండే స్పాంజ్ కేక్ కుక్కర్లో చాలా ఈజీగా రెడీ అయిపోయింది. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అత్తమ్మ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.